మిలో అనే తాబేలు తన నిశ్శబ్ద చిత్తడి నేలను విడిచిపెట్టినప్పుడు అది తన వీపుపై తన ఇంటిని మోసుకుని హృదయంలో ఉత్సుకతను మోసుకుంది. అతను ప్రవేశించిన నగరం మధ్యాహ్నం సరస్సులా మెరిసింది. గాజు స్తంభాలు, హమ్మింగ్ చేసే రోడ్లు మరియు సూర్యుడు మెరుస్తున్నప్పుడు కూడా మెరిసే లైట్లు. మొదట నగరం అతన్ని భయపెట్టింది. గర్జించే మరియు పరుగెత్తే లోహ జంతువుల అడుగుల చప్పుడుతో భూమి కంపించింది. ప్రజలు వేగంగా దాటి వెళ్లారు. క్లిప్ చేయబడిన పేలుళ్లలో మాట్లాడారు. వారి కళ్ళు మెరుస్తున్న దీర్ఘచతురస్రాలపై స్థిరపడ్డాయి. ఓపికగా దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్న చిన్న ప్రయాణికుడిని ఎవరూ గమనించలేదు. మిలో ఒక పార్క్ బెంచ్ కింద ఆశ్రయం పొందాడు. అక్కడ పావురాలు ముక్కల గురించి వాదించాయి మరియు ఒక చెట్టు రాతి పలకల మధ్య ధైర్యంగా పెరగడానికి ప్రయత్నించింది. ప్రతిరోజూ అతను కొంచెం ఎక్కువ అన్వేషించాడు. ట్రాఫిక్ లైట్ల లయను అతను నేర్చుకున్నాడు. ఎరుపు అంటే విశ్రాంతి, ఆకుపచ్చ అంటే వెళ్ళు. ఫౌంటైన్లు కేవలం ప్రవాహాల యొక్క ఉల్లాసభరితమైన బంధువులని మరియు గాజులోని ప్రతిబింబాలు తనను సవాలు చేసే ఇతర తాబేళ్లు కాదని, కాని అతని స్వంత చిత్రం పొడవుగా విస్తరించిందని అతను కనుగొన్నాడు. ఒక మధ్యాహ్నం ఒక పిల్లవాడు మిలోను గుర్తించి అతని పక్కన కూర్చున్నాడు. చూడటానికి తగినంత వేగాన్ని తగ్గించాడు. ఆ పిల్లవాడు నవ్వాడు. మిలో కూడా నవ్వాడు. తాబేళ్లు నవ్వినట్లే, భయం లేకుండా ఆగి. తొందరపడటానికి నిరాకరించిన ప్రశాంతమైన జీవి గురించి ఆసక్తిగా ఇతరులు త్వరలోనే గుమగుడారు. కాలక్రమేణా నగరం బిగ్గరగా మరియు వేగంగా ఉండటం వల్ల వింతగా లేదని మిలో గ్రహించాడు. నెమ్మదిగా ఎలా ఉండాలో అది మర్చిపోయింది కాబట్టి అది వింతగా ఉంది. మరియు అతను గాజు వీధుల గుండా తన జాగ్రత్తగా మార్గాలను వేసినప్పుడు మిలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో కూడా ఓపికకు మరియు ఆశ్చర్యానికి, స్థిరంగా ముందుకు సాగడానికి స్థలం ఉందని నిశ్శబ్దంగా గుర్తుచేశాడు.